హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు 22 ఆగస్టు 2024 మా పెద్దక్క వాళ్ళ కూతురు నందిని, అంటే మన మేనగోడలు అనమాట, మేనగోడలు పెళ్ళి అనమాట. అయితే మనం పందిరాట అయితే మన వైజాగ్ మన ఇంటి దగ్గర ఆర్ల వాళ్ళు అయితే వేసాం. ఓకేనా ఫ్రెండ్స్, అదే ఈరోజు మన బ్లాగ్ అనమాట. అలాగే చుట్టాలు అయితే మన కోల్కతా నుండి మా అన్నయ్య వాళ్ళు, తమ్ముళ్ళు, పెళ్ళిళ్ళు, బావులు అందరు కూడా వచ్చారు మా ఇంటికి. ఇప్పుడు అర్లీ మార్నింగ్ 9:30 ముహూర్తం అనమాట. 9:30 9:30కి. అలాగే మన ఇక్కడ ఆర్లివ సాయిబాబా పంతులు గారు, నాగేష్ గారు ఇక్కడికి వచ్చాక మనకి పందిరాట పూజ అయితే చేస్తున్నారు. ఓకేనా, చూడండి. చూపించండి. నమస్కారం చేయండి. సాధ్యం ఇలా వేయండి. దీపం దగ్గర సాధ్యం దీపం వేసి దండం పెట్టండి. ప్రత్యాదీపం ప్రేత్యాం దేవాలయమాత్రే దాయన కనకాద్వరాది జ్యోతిస్తే సాక్షాత్ దీపికాం దృశ్యామి. పూదని కలిసి బియ్యం మీదని, అరటిపళ్ళ మీదని, బెల్లం మీదని పెట్టండి. అవసరం లేదమ్మా, లోన్ పెట్టండి. అది కొమ్మ రెడీ చేయండి. ఒకరు వెళ్ళి అన్ని కూడా తాడేసి కట్టేయండి. అలాగే ఇంక కట్ట తాడు చేస్తే మళ్ళీ అన్నమాట. అవన్నీ కలిపి కొమ్మలని కలిపి కడతాం. అలా తాడేసి కడతాం. వాళ్ళు ఇదే చేసి దీంట్లో పెడతాం కదా, పడిపోకుండా ఉండడానికి దీనికి ఒక తాడు బయట పెట్టి మీద గడ్డ పెట్టేస్తాం. దీంట్లో వేస్తాం. పడిపోకుండా దానికి సపోర్ట్గా తాడుతాం. 2 తాళ్ళు ఇచ్చారు. కాపు చేతికి ఇచ్చింది. అది సరదేవదానం పేరు చూపించమ్మా. ఆగ్రహదేవానం ధూపోజిత మట్లు దోపియమ్మ. ధర్మాగ్రహయామి సాక్షాత్ దీపికాం దృశ్యామి. దీపం దగ్గర 2 లక్షలు వేయండి. ముగ్గురు కూడా సాక్షాత్ దీపం దగ్గర చెప్తామని. అలాగే ఇక్కడ చూసుకుంటే మన చుట్టాలు అనమాట వీళ్ళందరూ. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నారు కదా, ఈవిడి మా ఇక్కడ ఆంటీ అనమాట, మన టీఎస్సీ పాయింట్ దగ్గర. అలాగే వస్తున్నారు కదా దిగిన ఆవిడ మన ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ అనమాట, మన ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్. అలాగే ఈ మా ఆవిడ కల్పన. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మా అన్నీ కూడా కోల్కతా, అంటే కోటబొమ్మల్లి, కోల్కతాలో ఉండేవాళ్ళం అనమాట. అందరం కూడా అందరూ కోటబొమ్మల్లిలో డాక్టర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మన ఇంటికైతే వెళ్దాం. అదే చూసారు కదా, బయట రాట్ అయితే వేసాము. ఒక ఆయిల్ టిన్ దాంట్లో వేసగా నింపి దానికైతే వేసాం. అలాగే ఇక్కడ చూసుకుంటే పెందుర్తిలో ఉన్న మా శోభ అక్క, అలాగే ఈ ఫ్రంట్ కూర్చున్న మన సింధి అనమాట అక్క వద్ది. ఇక్కడ చంద్ర అక్క, వాణి అక్క, మోహిని పిన్ని, వీళ్ళందరూ కూడా మన దగ్గర రిలేటివ్స్ అనమాట. మా బావమరిది వాళ్ళ వైఫ్, ఈడేమో మా చిన్న అక్క. అలాగే ఇది మన ఇల్లు అనమాట. వినాయకుడు ఎంట్రన్స్లో వినాయకుడు ఉంటారు. అలాగే మనకి ఈ రూమ్లో చూసుకుంటే అక్కడ కింద కూర్చున్నారు కదా, ఇవిడి పెళ్లి కూతురు అనమాట, మా అక్క వాళ్ళ కూతురు నందిని. పక్కన చూసుకుంటే చుట్టాలు విజయనగరం. అలాగే ఈ పక్కన చూసుకుంటే కొత్త వలస మా అక్క అనమాట. అలాగే ఇప్పుడు పెళ్లి కూతురు చేత పూజ అయితే చేయిస్తున్నారు, చూస్తున్నాను. దాని తర్వాత మీకు ఇవన్నీ ముందు చూపిస్తున్నాను. దీని తర్వాత మనకి భోజనాలు, దాని తర్వాత టిఫిన్, దాని తర్వాత ఎలా కట్టారు ఈ పందిరంతా కింద మన సెల్లర్లో, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అవుట్లుక్ అనమాట. ఇది మన అపార్ట్మెంట్ గేట్ బయట నందిని వెయిట్ శరత్ బాబు. 22కి పందిరాట, 28కి మా ఊరు కుసుంపురంలో పెళ్ళి అనమాట. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆ బీజార్లోన బిజీ అయిపోయి నేను ఏ వీడియోస్ కూడా వేయలేకపోయాను. అలాగే ఇంట్లో చూసుకుంటే ఈ యొక్క కొత్త వలస అక్క అనమాట, ఆ అక్క వాళ్ళ హస్బెండ్ బావగారు కొత్త వలస, సారీ ఇప్పుడైతే నాయుడు తోట దగ్గర ఉంటారు మన గోపాలపట్నం. ఈ మా అక్క అనమాట, పెద్ద అక్క. ఈవిడి అందరికంటే చిన్న పిన్ని. అలాగే నందిని ఆ పక్కన విజయనగరం నుండి చుట్టాలు. హల్దీ ఫంక్షన్ అంటే ఆడవాళ్ళకి చాలా సందడిగా ఉంటుంది. మా ఆవిడకైతే మా అక్క, మా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు వాళ్ళ వైఫ్ మొత్తం అయితే రాసేస్తున్నారు. మా చిన్నక్క కూడా రాసేస్తుంది.
ఇప్పుడు మా ఆవిడ వాళ్ళ వదిన అంటే మా బావమరిది వాళ్ళ వైఫ్, తనకైతే చాలా గట్టిగా రాస్తుంది. అంటే ఎక్కడ పడిపోతారేమో భయం వేసింది, కానీ ఏమీ జరగలేదు. చూసారు కదా వీళ్ళిద్దరు, చూడండి వదిన మరదలు అనమాట, ఇద్దరికిద్దరు చాలా సరదాగా ఉంటారు ఫ్రెండ్స్ ఇద్దరు కూడా. ఓకేనా. అలాగే చూసుకుంటే ముందు ముందు అందరు కూడా ఇక్కడ రాసుకుంటారు పసుపు, చూస్తున్నాను. చాలు 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 చాలు. దాని తర్వాత ఫాస్ట్గా చేసేది. ఇప్పుడు ముందు క్లిప్లో మా ఆవిడ ఇంకా వాళ్ళు వదిన ఇద్దరైతే డాన్స్ వేస్తారు ఆ సాంగ్లో. ఓకేనా ఫ్రెండ్స్. కాపీరైట్ అని బ్యాక్గ్రౌండ్ అయితే చిన్న మ్యూజిక్ అయితే పెడతాను నేను. ఓకేనా. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి స్వీటు, అలాగే ఇక్కడ పెసరపప్పు బూరి, దాని తర్వాత చూసుకుంటే అరటికాయ బజ్జీ అంటే లంచ్ అనమాట. అలాగే టిఫిన్ కూడా మీకు చెప్తాను. ఓకేనా. అలాగే ఇక్కడ చూసుకుంటే పులిహారి, దీని తర్వాత మనకి వెజ్ బిర్యానీ అంటే పులావ్ టైప్ అనమాట. దాని పక్కన మనకి కచంబర్, తెలుసు కదా కచంబర్, ఉల్లిపాయ పెరుగు అన్ని కట్ చేసి అయితే వస్తారు. ఇక్కడ కాజు పన్నీర్ కర్రీ అనమాట. ఇది కాబూలీ చనా కాజు కర్రీ. అలాగే ఇది దొండకాయ ఫ్రై. అలాగే ఇక్కడ చూసుకుంటే రైసు, సాంబార్. అలాగే ఆ పక్కన చూసుకుంటే మనకి సాంబార్ అనమాట. అలాగే ముద్దపప్పు కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే పెరుగు, అలాగే ఒక మంచి చట్నీ అనమాట. ఇది చాలా మంచి టేస్ట్ అయితే ఉంది, కానీ తొందరగా అయిపోయింది. అలాగే ఇక్కడ చూసుకుంటే పాపడ్. ఓకేనా. ఇక్కడ నుండి మనం అటు చూసుకుంటే అక్కడైతే స్టేజ్ ఉంది, సారీ అక్కడైతే హల్దీ ఫంక్షన్ ఇది ఉంది. అలాగే నా బ్యాక్ సైడ్ అయితే స్టేజ్ ఉంది. ఇదంతా మన సెల్లర్ అనమాట, చాలా పెద్ద సెల్లర్. ఇది ఓన్లీ హాఫే మనం అయితే ఖాళీ చేయించుకున్నాం మన షూట్ కోసం, ఈ పెందిరాట ఫంక్షన్ కోసం. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే వీళ్ళందరూ ఇప్పుడు ఇంకా చాలా వరకు అయితే ఇక్కడ ఇది ఉంది, అది మీకు చెప్తాను, చూస్తున్నాను. మాట్లాడతారా?
ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే ఈ సెల్లరే మనం అయితే ఖాళీ చేయించాలి. ఇది అర్లీ మార్నింగ్ క్లిప్ అనమాట. అంటే మీకు ఇవన్నీ ముందు చూపించారంటే మీరు బోర్ అయిపోతారని ఏంటంటే లాస్ట్ పెట్టాము. ఇక్కడైతే గోపాల్ భయ్య చూడండి కడుతున్నారు. మొత్తం అక్కడ గేట్ నుండి లాస్ట్ వరకు హల్దీ ఫంక్షన్ అయిన వరకు మనకి ఆ ప్లేస్ వరకు మొత్తం అయితే ఇక్కడ టెంట్లో ఇస్తాం. ఎందుకంటే వర్షం పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఓకేనా. ఫ్రెండ్స్ అలాగే ఈ చూస్తున్నాయి కదా గోపాల్ భయ్య అనమాట. నంబర్ అయితే పెడతాను. సామ్యాన సామాన్ల కోసం ఏది మీకు అవసరమన్నా కాంటాక్ట్ నెంబర్ పెడతాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు మెయిన్ గేటు పై నుండి ఇలా మొత్తం అయితే డెకరేషన్ వస్తుంది. ఓకేనా లాస్ట్ వరకు. అలాగే సెల్లార్ కూడా క్లీన్ అవుతుంది. అంటే వాచ్మెన్ ఉన్నారు కదా వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు. ఇంక స్టార్టింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఒక 7:30 అవుతుంది. అలాగా అంటే 22nd మనకి ప్రోగ్రామ్ అనమాట. మార్నింగ్ 21st వచ్చి వీళ్ళైతే మొత్తం కట్టిస్తారనమాట. నైట్ 12 అయిపోయింది మొత్తం అదంతా కట్టి డెకరేషన్ చేసినప్పటికి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మన మేనకోడలు నందిని పందిరాట. నెక్స్ట్ వ్లాగ్లో మీకు మా ఊరు కుసుంపురంలో పెళ్ళి అయింది కదా, పెళ్లి జరిగింది, ఆ మొత్తం కూడా వ్లాగ్ అయితే మీకు పెడతాము. ఈ బాగా లేట్ అయిపోయింది. 28కి మ్యారేజ్ అయింది అనమాట. ఇంకా 22కి పందిరాట. బాగా బిజీ అయిపోవడం వల్ల మనమైతే వీడియోస్ మీకు అందించలేకపోయినా. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ.